హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డైలీ కంటెంట్. మనం టెప్పర్గా ఊరికి పోతున్నాం. అందరం కలిసి మొత్తం 13 మంది. చలో, మీకు అసలు విషయం చెప్పాలా, మనం అయితే భువన్ కాడికి వెళ్తున్నాం. అదే మన టిప్పర్, ఎందుకంటే వాడు గృహప్రవేశం చేస్తున్నంట, అందుకే అందరం పోతున్నాం. అబ్బో చాలా తలకాయ నొప్పి. కాలేజ్ నుంచి రావడానికి ప్రిన్సిపల్, హెచ్ఓడి, అబ్బబ్బబ్బబ్బబ్బా వీళ్ళందరి పర్మిషన్ తీసుకొని రావాల్సి వచ్చింది. చాలా కష్టపడి వచ్చినాం. బస్సు ఎక్కినప్పుడు చూపిద్దాం అనుకున్నా, కానీ కుదరలా, టైం లేదు. ఇప్పుడు కూడా జనరల్ ఎక్కినాం, ఏం దొరకలే మాకు. ఇంకా చాలామంది నెక్స్ట్ పెట్టేలో ఉండరు. చాలా కష్టం మీద పోతున్నాం. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుద్దో. ట్రైన్లో మా అలసాట్లు చూడండి. అక్కడొకడు మళ్ళీ పక్కొకడు ఉన్నారు చూడండి కూర్చొని సోదనాయాళ్ళు. ప్రస్తుతానికి అందరం ఏడబడతాడో కూర్చొని ఉన్నాం. తర్వాత అందరం మళ్ళీ ఒకసారి గ్యాదర్ అయిపోయినాము, ఎందుకంటే ఇక్కడ దగ్గరలో దిగే వాళ్ళు ఉంటారంట. సో అందుకే హలో హే తేజస్, ప్రస్తుతానికి ఒక్కొక్కడు ఒక్కొక్క మూలలో ఉన్నాడు. ఏమని ఏమని మన పిహెడ్ ద షేర్ వచ్చేసి వీడియోలు తీయమంటున్నాడు. వాడి ఎలివేషన్స్ చూడండి, మామూలుగా లేవా. అబ్బా అబ్బా మస్తు షేర్స్ ఉన్నాయిలారా నీరు. ట్రైన్లోకి సడన్గా మన అక్కయ్యలు వచ్చేసారు. మరి వాళ్ళని అది అడుగుతారని చెప్పి, అంటే నో 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 మీరు డబ్బుల మీనింగ్ అర్థం చేసుకోకండి. నేను అనేది డబ్బుల గురించి. నా అడుగులు యాక్షన్ చేస్తున్నారు, ముగ్గురు పండుకున్నట్టు చేసి మన భువను ఈత అదే స్పైడర్ మ్యాన్ చూడండి, నా అడుగులు ఎంత యాక్షన్ చేస్తుండ్రు. మణిగాడు అయితే టాయిలెట్ పోయాడు, మేమైతే బయట డోర్ లాక్ చేసి అంత ఆడుకుంటున్నాము. చూడండి మన రాజుగాడు, వంశీగాడు మామూలుగా లేదు. మన పామర్దులు చూడండి ఎంతో ఈరంగా ఉన్నాడు. ఏం చేస్తున్నా ఈ ముగ్గురు దొంగ నాయలు ఇందాక వెనకలు కూర్చున్నారు. మొత్తానికి వీళ్ళంతా క్లియర్ అయింది, అందుకే వీళ్ళు వచ్చేసారు. అంత అంటే అంత కాదు, పైన క్లియర్ అయింది, అందుకే వాళ్ళని పిలిచినాము. కింద ఉంది రారా అని చెప్పి పిలిచినాము. వాడు అవాక్కండి కుమార్ గారు. ఫైనల్లీ మొత్తానికి అయితే మాకు అందరికీ సీట్లు దొరికేసినాయి. అందరం ప్రశాంతంగా కూర్చొని ఉన్నాము. ఇంకా చూడండి, ఇంకా ఎవడు పడితే ఆడ. మన రాజు అన్న అయితే కోమా అండి. చూడండి రాజుగారిని చూపించాడు మన వంశీ. రాజుగాడు అయితే ఫుల్ కోమా, ఎట్ట పడితే అంటే అట్టంటే దారుణంలే, ఫుల్ డెడ్. ఇంకా మనిషి పలకలా కింద పడుతున్నాడు, పైన పడుతున్నాడు, ఎవరికి తెలియదు. మన రాజు బాయ్ అంత పీక్స్ నిద్రపోయాడు. చూడండి మన కోమా బ్యాచ్.
తర్వాత కొద్దిసేపు చాలా బోరింగ్గా సాగింది. మన సుబ్బు ఈశ్వర్ గాని సరసాలు చూడండి ఎట్టున్నాయో. మన తేజస్ భయ్య గారు చూడండి బస్సు పెట్టుకొని గంట నుంచి సైలెంట్గా ఉన్నాడా. ఇంకా అందరం అలిసిపోయాం కాబట్టి అందరం ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయాము. ఎవడి మీద వాడ ఎక్కడ పడితే అక్కడ ఏడపడుకుంటున్నామో ఎవరికి తెలియదు. సో చూడండి మతిపావు. మొత్తానికైతే మన భువనగొండూరులోకి దిగేసాము. ఎదురుగా మన భువనగోడు వస్తున్నాడు చూడండి. అదే మన టిప్పర్ మామ వచ్చేసాడు. కోడూరు వైబ్స్ తగిలింది. అందరికీ మెలుగు వచ్చింది ఇప్పుడే. చెప్పు. కోడూరు అంత మావాడిది. ఈడే మాకు ఇప్పుడు దావ చూపించే దిక్సు. కోడూరు రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసాము. ఇంకా మనోడు ఆటో అరేంజ్ చేసినంట వాటిని ఎక్కేసి పోవడం ఎవరింటి దగ్గరికి. ఫైనల్లీ మొత్తానికి మన భువనగోడు ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి అందరూ ఆటో నుంచి దిగుతున్నారు. మన వాళ్ళు అందరూ మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నారు. భువన్ ఈ టైంలో కూడా మా కోసం ఫుడ్ అరేంజ్ చేసి పెట్టాడు. ఇంకేముంది దాన్ని తినేసి పడుకోవడమే. ఇంకేమున్నా మీకు ఉదయాన్నే చూపించేస్తాను. ఓకే అండి. గైస్ ఇదనమాట మన భువన్ ఊరికి వెళ్తున్నాము. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటారు కాబట్టి ఇంక ఇబ్బంది లేదు. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది మా బ్యూటిఫుల్ మెమరీ, మా ఫస్ట్ జర్నీ అనమాట. అందుకనే దీన్ని తీసేయాలని నేను అనుకోవట్లేదు. ప్రతి ఒక్క క్లిప్ని నేను అంత పెట్టాను. కొంచెం కష్టమైనా కానీ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలు 3 పార్ట్స్గా డివైడ్ చేసి పెట్టబోతున్నాను అనమాట. అసలు మిస్ కాకండి. మిస్ కాకూడదంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వచ్చింది అనమాట. సో దాని అయితే అసలు మిస్ కాకండి. అలాగే ఈ కొత్త యూట్యూబర్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒక లైక్ వేసి నన్ను ఇంకా కొంచెం బూస్టప్ చేయండి, ఇంకా మోటివేట్ చేయండి ప్లీజ్. అదనమాట నా వినపం. ఓకే మరి ఉంటాను. బాయ్.